ఘనమైన పరిశుద్ధమైన నామములో మీకు హృదయపూర్వకమైన వందనములు, స్తుతి స్తోత్రములు 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 చెల్లిస్తుంటున్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నిరంతరము మీరు పరిశుద్ధుడైనందుకు స్తుతిస్తున్నాం తండ్రి. ఆదియు అంతమైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్నిటికంటే ముందున్న గొప్ప దేవుడు అయినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇలాంటి గొప్ప దేవుడు అయ్యుండి పాప అపరాధములతో చనిపోయిన మమ్మలను ప్రేమించి, నశించి నరకానికి వెళ్ళాల్సిన మమ్మలను ప్రేమించి క్రీస్తు యేసులో రక్షించుకొని ఈ భూమి మీద మీ మహిమ కలిగిన ఆ పనులను మేము మా ద్వారా జరిగించుటకు మీరు ఇష్టపడినందుకు స్తుతిస్తున్నాం. దానిలో భాగంగా నసరాపేట పట్టణంలో మీ స్వరక్తం ఇచ్చి మీరు సంపాదించిన మీ ప్రియమైన సంఘములో ప్రభువా, మరి ఎంతో కాలము నుండి నాయన మరి ఫిబ్రవరి నెలలో మరి మా ప్రభు నేటికి నాయన మరి 51 సంవత్సరాల నుండి కూడా మీ ఘనమైన పరిచర్యను మీ యొక్క బిడ్డల ద్వారా మీరు జరిగిస్తూ వస్తున్నందుకు మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం తండ్రి. చాలిన వారం కాకపోయినప్పటికీ మాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు గనుక గొప్ప కార్యాలను మీ దాసులైన మా ద్వారా మీరు జరిగిస్తూ వస్తున్నందుకు స్తుతిస్తున్నాం. ఈ 2025లో కూడా మా ప్రభా మరి ప్రారంభములో నాయన మరి ఈ సభలలో ప్రారంభం దినాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన, మీకు స్తోత్రాలు. మా నాయన ఈ రాత్రి వేళలో మరొకసారి మీ యొక్క అధ్యక్షతను కోరుకుంటున్నాము దేవా. మీరు పాటల ద్వారా వాక్య పరిచర్యలో మీ దాసులని రాత్రి వేళలో మీరు స్పందించండి. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మీరు ఒప్పింప చెయ్యండి. నశించి నరకానికి వెళ్తున్న ప్రజలను కొందరినైనా ఈ రాత్రి వేళలో నాయన నీ వాక్యం ద్వారా ఆకర్షించి మీ సన్నిధికి మీరు నడిపించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని మీరు చెప్పారు ప్రభువా. ఈ రాత్రి జరుగుతున్న ఈ కూడికలో మీ ఘనమైన గొప్పదైన నామము మహిమకరంగా జరుగునట్లుగా కృప చూపించమని, అందరినీ మీ యొక్క అధ్యక్షత కింద నడిపించి మీరే మహిమ పొందమని, పునరుద్ధానుడు మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతి స్తోత్రములు చెల్లించి ఈ రాత్రి వేళలో కూడికను ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మందిరంలో ఉండేవాళ్ళంతా మరి బయటికి వచ్చి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవా, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రి నుండి ఇంతవరకు మీరు తోడుగా ఉండి మీరు జరిగిస్తున్నటువంటి ఈ యొక్క సభలను బట్టి నీకు స్తోత్రాలు. రాత్రికాలము, ఉదయకాలం, మధ్యాహ్న కాలం ప్రభువా మీ కృప చూపి మీ సన్నిధి మాతో ఉంచి ప్రభువా నాయన నీ మాటల చేత మమ్మలను బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాదాల చెంతకు వచ్చాం ప్రభు. కోడికను ప్రారంభించుండగా ముగింపు వరకు కూడా మీరే అధ్యక్షుడిగా ఉండి నడిపించండి. పాటలు పడేవారిని బలపరచండి. వాక్యం చెప్పే దాసులను బలపరచండి. కరెంటును, అభ్యంతరాలను ప్రభువా నాయన మీ ఆధీనంలో ఉంచుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తుతి కీర్తన పాడుకుందాం. 39వ కీర్తన ఈ సభల కొరకై మరి వేయబడిన పుస్తకంలో నుండి చివరి పాట 39వ నెంబర్ కీర్తన పాట. హల్లెలూయా యేసునాథా స్తోత్రము చెల్లింతుమయ్యా అనే కీర్తన పాడుకొని దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా యేసునాథా స్తోత్రములు చెల్లింతుమయ్యా. హల్లెలూయా యేసునాథా స్తోత్రములు చెల్లింతుమయ్యా. హల్లెలూయా యేసునాథా స్తోత్రములు చెల్లింతుమయ్యా.
సింహాసనము కోటి దూతల గణము మహిమ సింహాసనము కోటి దూతల గణము విడువబడని భాగ్యము విడువబడని భాగ్యము వదలిన ప్రభు స్తోత్రముల్ వదలిన ప్రభు స్తోత్రముల్ హల్లెలూయా యేసునాదా స్తోత్రములు చెల్లింతుమయ్యా కలువరి గిరియందే మాకు విడుదల కలిగే కలువరి గిరియందే మాకు విడుదల కలిగే ప్రేమ సత్యమునందు యేసే ప్రేమ సత్యమునందు యేసే విసరబడనే పిండి వల్లనే విసరబడనే పిండి వల్లనే హల్లెలూయా యేసునాదా స్తోత్రములు చెల్లింతుమయ్యా సిలువ రక్తము దూరానే మమ్ము కడిగిన ప్రభువా సిలువ రక్తము దూరానే మమ్ము కడిగిన ప్రభువా మరణమును జయించి నీవు మరణమును జయించి నీవు పరమ భాగ్యం నొసగినావు పరమ భాగ్యం నొసగినావు హల్లెలూయా యేసునాదా స్తోత్రములు చెల్లింతుమయ్యా హల్లెలూయా యేసునాదా స్తోత్రములు చెల్లింతుమయ్యా ఇదే నా కోరిక అనే కీర్తన పాడుకున్నాను. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక
నా కోరిక నవ జీవన రాగమాలిక నవ జీవన రాగమాలిక ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక నవ జీవన రాగమాలిక యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని నిలవాలని గెలవాలని నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని యేసునందే ఆనందించాలని ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక నవ జీవన రాగమాలిక ఈ లోకములో పరలోకము నాలోనే నివసించాలని ఈ లోకములో పరలోకము నాలోనే నివసించాలని ఇంట బయట యేసునాథునికి ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని కంటి పాపనై వెలిగిపోవాలని ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక నవ జీవన రాగమాలిక
కీర్తన కూడా పాడుకుందాం. మనసున్న మంచి దేవా నీ మనసు నాకు ఇచ్చేవనే కీర్తన పాడుకుందాం. 17 నెంబర్ పాట. మనసున్న మంచి దేవా నీ మనసును నాకు ఇచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా నీ మనసు నాకు ఇచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా నీ మనసు నాకు ఇచ్చావా, మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోయిలగా మలుసుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోయిలగా మలుసుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా నీ మనసును నాకు ఇచ్చావా. హృదయము యాదితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము యాదితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోయిలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా నీ మనసును నాకు ఇచ్చావా. చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశోధించు యేసయ్యా, మనసుతో నీ
పాటల పుస్తకంలోంచి ఈ సభలకు వేయబడిన ఈ సప్లిమెంట్లోంచి 10వ పాట పాడుకుందాము. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను. సాతాను బంధాలలో జీవపడంబాలలో సాతాను బంధాలలో జీవపడంబాలలో పడనీయక నన్ను చెడనీయక, పడనీయక నన్ను చెడనీయక, తన కృపతో నిరతము నన్ను నడుపును, నన్ను నడుపును, తన కృపతో నిరతము నన్ను నడుపును, నన్ను నడుపును, నన్నెంతగానో ప్రేమించెను. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము, సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము నేర్పించెను, నాకు చూపించెను, నేర్పించెను, నాకు చూపించెను, పుణ్యం పగల నేను ఆ ప్రభువుని, ఆ ప్రభువుని, పుణ్యం పగల నేను ఆ ప్రభువుని, ఆ ప్రభువును, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. గిరిపైనను ఆ సిలువ మరణంబును కలువారి గిరిపైనను ఆ సిలువ మరణంబును నా కోసమే యేసు మరణించెను, నా కోసమే యేసు
అంతటిని క్షమించెను క్షమించెను నా పాపమంతటిని క్షమించెను క్షమించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను సమర్పింతును నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను నన్ను కరుణించెను కరుణించెను నన్ను కరుణించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో వెండిమెళ్ళ గ్రామం మాన్యులు ప్రార్థన మందిరం పరిచర్యలు సేవలు దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుని దాసులు నెహెమ్యా ఒక కీర్తన పాడుతుంటుండగా మనం కూడా వారితో కలిసి ప్రభువుని స్తుతిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరవచ్చిన సహోదర సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పాటల పుస్తకంలో నుండి 32వ కీర్తనను మనం పాడదాం. నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్య అనే కీర్తన పాడదాం. నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. మంచిదండి, చక్కని పాట పాడి ప్రభువుని మహిమపరిచినటువంటి నెహెమ్యాని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము. మన మధ్యలో కాకాణి సంఘము నుంచి వచ్చినటువంటి ప్రియులు మరి జ్ఞానయ్య ఒక కీర్తన పాడి ప్రభువుని మహిమపరుస్తానని ఆశిస్తా ఉన్నాం. 6వ నెంబర్ పాట పాడుకుందాం. మన్నే కథయ్య అని పాడు.
మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా బంగారము ఇంచిన నీ దేహము మంచిదంచు ఒకరి ముంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము ఎంచిన నీ దేహము ఎంచుము ఎన్నాళ్ళు ఉందునో మరణించిన మన్నవును గదయ్యా ఎంచుము ఎన్నాళ్ళు ఉందునో మరణించిన మన్నవును గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా శవముతో సమమేగా నిక్కముగాది మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా
ఉనికి మరణమన్న ఎంచనంత మన్నెలా మరణము జయించకున్న కాలమంత మన్నును మరణ విజయుడేసు క్రీస్తుడే మరి నమ్ము నిత్య జీవమిచ్చును మరణ విజయుడేసు క్రీస్తుడే మరి నమ్ము నిత్య జీవమిచ్చును మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా చివరి కీర్తన మరి అన్నగారు లైన్లో ఉన్నారు. చివరి కీర్తన 7వ కీర్తన. ఏటులో చితివి ప్రభువా ఆఘోర శిల్వా బాధా ఏటులో చితివి ప్రభువా ఆఘోర శిల్వా బాధా ఎటులో చితివి ప్రభువా కఠినాత్ములందరూ కూడి కనికారమేమియో లేక కఠినాత్ములందరూ కూడి కనికారమేమియో లేక కొరడాలతో నిన్ను కొనియాడినారా కొరడాలతో నిన్ను కొనియాడినారా ప్రభువా ఎటులో చితివి అఘోర శిల్వా బాధా ఎటులో చితివి ఏ పాపమెరుగని యేసు నీకేలా ఈ ఘోర బాధ ఏ పాపమెరుగని యేసు నీకేలా ఈ ఘోర బాధ నా శాపమంతా ప్రభువా నా శాపమంతా ప్రభువా భరించి సహించినావా
ఎటులోచితివి అఘోర శిల్వ బాధ ఎటులోచితివి నీ కాళ్ళు చేతులు కట్టి కొరడాలతో నిన్ను కొట్టి నీ కాళ్ళు చేతులు కట్టి కొరడాలతో నిన్ను కొట్టి ఘోరం పవిను పాసిల దిగగొట్టినార ఘోరం పైను పాసిలను దిగగొట్టినార ఎటులోచితివి అఘోర శిల్వ బాధ ఎటులోచితివి ఈ ఘోర పాపిని ప్రభువా నీవెంతో ప్రేమించినావు ఈ ఘోర పాపిని ప్రభువా నీవెంతో ప్రేమించినావు నీ ప్రేమ రక్తధార శిలువలో కార్చినావు నీ ప్రేమ రక్తధార శిలువలో కార్చినావు ఎటులోచితివి అఘోర శిల్వ బాధ ఎటులోచితివి అఘోర శిల్వ బాధ ఎటులోచితివి నందు ప్రియమైన దేవుని సంగమం మీ అందరికీ ఈ సాయంకాల శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం ఈ సాయంకాల సభలో దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉండగా మన మధ్యలో దేవుడు దాసులు పాల్సన్ గారు దేవుని వాక్యం అందించడానికి ప్రభు సిద్ధపరిచిన దాసులు. దేవుని వాక్యం ఎవరు మాట్లాడినా కానీ ప్రభు యోహాను రాసిన సువార్తలో ఇలాగా మాట్లాడాడు.
నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు. దేవుని కాపురత్వంలో, దేవుని కాపుదలలో కాయబడుతున్న వారు దేవుని స్వరముగా స్వీకరించి ప్రభునందు మన విశ్వాస ప్రమాణాలను పెంచుకొని ప్రభు కొరకు మనం ఎలాగా జీవించాలో మరి ఆ సంగతులను గ్రహించుట కొరకు ప్రభు ఇలాంటి సదస్సు సమయాలు మనకి ఇచ్చారు. అందులో దాసులు మాట్లాడుతుండగా దేవుని వాక్యం విని శ్రద్ధతో ముందుకు సాగుదాం. మన ఈ వాక్య సందేశం ప్రకటన చేయటానికి పాల్సన్ గారిని ఆహ్వానిస్తున్నాం. రండి బ్రదర్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం మీతో కలిసి ప్రభువును సన్నిధానంలో నేను కూడా సహవాసం చేయడానికి ప్రభు నాకు కలుగజేసిన ఈ అద్భుతమైన సహవాస భాగ్యాన్ని బట్టి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతో అనుభవజ్ఞులు అయిన దైవజనుల సరసన నేను కూడా మరి ఐజక్ అన్న, అదే విల్సన్ అన్న, నా ప్రియమైన సోదరుడు మరి నోవా, మేమంతా కలిసి మీతో పాటుగా లేఖనాలని ధ్యానించడానికి ఈ సంవత్సరం కూడా ఈ తోటలో జతపని వారిగా పనిచేయడానికి ప్రభు కలుగజేసిన వీలు అవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా స్తుతులు చెల్లిస్తూ నన్ను ఆహ్వానించిన ప్రీతమ అన్న జేసన్ అన్నకు మరియు సంఘ పెద్దలకు, చేరిన దైవ జనాంగానికి మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మనము పేతురు పత్రికని మనము ధ్యానం చేస్తున్నాం. పేతురు పత్రిక మనకు చాలా పాఠాలు నేర్పింది. ఈ విషయాల్ని మనము ఉదయకాలం చాలా విషయాల్ని మనము ధ్యానం చేశాం. పేతురు పత్రిక సంబంధాలని తెలిపింది, సంబంధాలు తెలిపింది. పేతురు మొదటి పత్రికలో 3 ప్రధానమైన సంబంధాలు మనము చూస్తాం. మొట్టమొదటిది దేవునితో సంబంధం, రెండవది ప్రజలతో సంబంధం, మూడవది శ్రమలతో సంబంధం. ఈ 3 విషయాల్ని చెప్పడానికి పేతురు తన అనుభవంలో నుండి ఈ విషయాలన్నీ రాశాడు. చాలా అనుభవాల్ని మనం చూసాం. పేతురు మనసులో అంతర్గతంగా దాగి ఉన్న ఆ స్థిరచిత్తాన్ని, పేతురు చాలా తొందరపాటు కలిగి ఉన్నాడు అనుకునే మనం పేతురు మనసుని ఒక్కసారి పరిశీలన చేస్తే పేతురు చాలా కాన్ఫిడెంట్, స్థిరచిత్తంతో చాలా విషయాలు పలికాడు. నా గురించి ఏమనుకుంటున్నారు అని యేసుప్రభు అడిగాడు. కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది బాప్తిస్మ ఇచ్చి యోహాను చచ్చిపోయి మళ్ళీ బతికాడు అని అనుకుంటున్నారు, కొంతమంది ఏలే అనుకుంటున్నారు. అన్న వెంటనే యేసుప్రభు అన్నాడు, మీరేమనుకుంటున్నారు అన్నాడు. ఒకవేళ అలాంటి ప్రశ్నే గ్రూపులో వస్తే ఫస్ట్ లేచి నిలబడి చెప్పేవాడు పేతురే. వెంటనే చెప్పాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అన్నాడు. వెంటనే యేసుప్రభు అన్నాడు, ఈ విషయం తండ్రి నీకు బయలుపరిచాడు, లేకపోతే నీకెలా తెలుస్తుంది? ఓ, తండ్రి బయలుపరిచిన విషయాల్ని అలా మాట్లాడి స్థిరచిత్తంతో యేసు ప్రభు ఏకాంతంగా ఉండి తన శిష్యులను వెళ్ళిపోమంటే అలాగే ప్రభు వెళ్తాం అని చెప్పి వాళ్ళు వెళుతున్నప్పుడు పెద్ద తుఫాను, అలజడి, ఆ చీకట్లో ఆ రాత్రి వాళ్ళు పాపం ఇబ్బందులు ఉన్నారని యేసు ప్రభు వెనక్కి వచ్చి నీళ్ళ మీద నడుస్తూ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు దెయ్యం పోతాం అని వాళ్ళు కేకలేశారు. భయపడకండి నేనే అన్నాడు యేసు ప్రభు. వెంటనే పడవల్లో నుండి ఫస్ట్ లేచింది ఎవరో? పేతురే. ప్రభువా, నిజంగా నువ్వే అయితే ఇదిగో నేను కూడా నీళ్ళ మీద నడుస్తా, ఓకే నడిచిరా అన్నాడు యేసు ప్రభు.
పడవలో ఉన్న వాళ్ళు చాలా రకరకాలుగా అనుకుని ఉండొచ్చు హైపోథీసిస్ ప్రకారం. అరే నువ్వు నడవమంటే వెళ్ళిపోతామైనా, నీళ్ళు అయ్యి ఏమనుకున్నావు, లోతు ఎత్తు అన్నీ తెలుసు కదరా మనకే, ఆయన నడవమన్నాడు అనుకో, సంచేసుకొని వెళ్ళిపోతావా కనుక. కానీ పేతురు ఏం ఆలోచించలేదు. ఎంత స్థిర హృదయం! పేతురులో దేవునికి నచ్చిన అద్భుతమైన విషయాలు అవి. నీ జీవితాలు కూడా దేవునికి నచ్చిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని వెలికి తీసి నీలో ఉన్న పాపాన్ని ఆయన తీసివేసి ప్రభువుకు ఉపయోగపడే సాధనాలుగా నీ జీవితాన్ని, నీ అవయవాల్ని నీతికి సాధనాలుగా మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చేపలు పట్టడం అనేది స్కిల్. చేపలు మారిస్తే చాలు, సబ్జెక్టు మారిస్తే స్కిల్ ఆళ్ళలో ఉంది. ప్రతి వ్యక్తిలో కూడా అంతర్గత సామర్థ్యాలు ఉంటాయి. సైకాలజీ ప్రకారం అంతర్గత సామర్థ్యాలు, యాప్టిట్యూడ్స్ అంటారు. ఈ అంతర్గత సామర్థ్యానికి దేవుడు గనుక నిజమైన సబ్జెక్ట్ ఇస్తే మనమందరం దేవుని కోసం వాడబడే పాత్రలుగా ఉంటాం. అంటే నీ స్కిల్ దేవుని చేతిలో వాడబడాలి. చేపలు పట్టడం స్కిల్. చేపలు మార్చి మనుషులు చేశాడు. మనుషులు పట్టేవాళ్ళుగా చేస్తాను. పట్టడం ఎలాగొచ్చుగా నీకు? గొర్రెల్ని కాయడం తెలుసు కదా దావీదు, మనుషుల్ని కాయడం ఎలాగో చేస్తా. డబ్బులు ఎలా కలెక్ట్ చేయాలో తెలుసు కదా మత్తి జక్కయ్. మనుషుల్ని ఎలా కలెక్ట్ చేయాలో, దేవుని కోసం ఎలా సాక్ష్యం చెప్పాలో నేను చెప్తా. మేడి పండ్లు ఏరడం తెలుసు కదా ఆమోసు నీకు. ఏరడం అనేది స్కిల్. ఆత్మల్ని ఏరి ప్రభు కోసం సమకూర్చడం నేను చెప్తా. కనుక దేవుడు నీలో ఉన్న స్కిల్ని ప్రభు కోసం ఎలా వాడాలో చెప్తాడు. అందుకు పరిశుద్ధాత్మని సహాయం ఇస్తాడు. పేతురు మార్పు చెంది అద్భుతమైన వ్యక్తిత్వంతో దేవుని కొరకు సాగే ఒక మంచి యోధునిగా ఎలా మార్చబడ్డాడో అపోస్తల కార్యాలు మనం చూసాం. పేతురు ఏదో పౌలు 3 దండయాత్రలు చేశారంటే కాదు. పేతురు సమరయ వైపు, పేతురు కైసరి వైపు, పేతురు అంత్యోకయ వైపు అద్భుతమైన పరిచారకుడిగా, అద్భుతమైన దండయాత్రలు ప్రభు కోసం చేసిన ఒక మంచి యోధుడు పేతురు తన మొదటి పత్రికలో సంబంధాలు చెప్పాడు. ఉదయం మనం దేవునితో సంబంధాన్ని గురించి మనం ధ్యానం చేశాం. 1వ అధ్యాయం 3వ వచనం నుండి 2వ అధ్యాయం 10వ వచనం వరకు కూడా దేవునితో ఉన్న సంబంధాన్ని మనం చూసాం. ఈ దేవునితో ఉన్న సంబంధంలో 2 భాగాలు మనకు కనబడ్డాయి. ఒకటి భూత వర్తమాన భవిష్యత్ కాలానికి సంబంధించిన సంబంధం. 3 నుండి 5 వచనాలలో భవిష్యత్తుకు సంబంధించిన సంబంధం. 6 నుండి 9 వచనాలలో వర్తమానానికి సంబంధించిన సంబంధం. అలాగే 10 నుండి 12 వచనాలలో మరి గతం నుండి వస్తున్న సంబంధం. దేవుడికి మనకి మధ్య ఉన్న అత్యున్నతమైన సంబంధం కాలపరంగా చూస్తే భూత వర్తమాన భవిష్యత్ కాల సంబంధం. ఇది రెండవది ఆలోచించాం. ఈ సంబంధం రుజువేంటి? రుజువులు 3 చూసాం. మొట్టమొదటిది రక్తం రుజువిచ్చింది, రెండవది వాక్యం రుజువిచ్చింది, మూడవది పరిశుద్ధాత్ముడు రుజువిచ్చాడు. సో రక్తం ఎలాంటి రుజువిచ్చిందో మనం 16 నుండి 19 వచనాల్లో చూసాం. 20 నుండి 2వ అధ్యాయం 3వ వచనం వరకు వాక్యం ఎలా రుజువిచ్చిందో చూసాం. పరిశుద్ధాత్ముడు ఎలా మనల్ని రుజువిచ్చాడో అన్న విషయాలు తిరిగి 5 నుండి 10 వచనాలు చూసాం. సో దేవుని యొక్క రక్తం మీలో ఉండి, దేవుని వాక్కు మీలో ఉండి, దేవుని ఆత్మ మీలో ఉండి మీరు దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు అని రుజువు చేశాడు పేతురు. రైట్, అంతవరకు మనం తెలుసుకున్నాం. ఎపిసోడ్ నెంబర్ 2. ఇది 2వ భాగంలోకి వెళ్దాం. రెండవది ఏంటంటే ప్రజలతో సంబంధం. ఒక మాట చదివి నేను ప్రార్థన చేస్తా. ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని
మిమ్మను బతిమాలుకొనుచున్నాను. చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్య దర్శనంతో మమ్మల్ని నింపండి. మేము ఎలాగూ నీతో సంబంధాన్ని కలిగి ఉండాలో పేతురు పత్రిక ద్వారా మాకందరికీ అవగాహన కలిగిస్తున్నారు. వందనాలు. నీ లేఖన సారాన్ని అర్థం చేసుకోవడానికి నీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాం. ప్రభువా, నిలవబడిన దాసుడు బలహీనుడిగా ఒప్పుకుంటున్నాడు. మంటివాడైన నీ దాసుని మీరే బలపరిచి నీ వాక్య దర్శనం అనుగ్రహించండి. సమస్తానికి మించిన క్రీస్తు సమాధానాన్ని హృదయానికి తలంపులకు కావలి ఉంచండి. మహిమ పొందండి. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రజలతో సంబంధం. ఇక్కడ 3 రకాలైన సంబంధాలు చెప్పాడు ప్రజల్లో. ఒకటి, నీ ఇరుగు పొరుగు వారితో సంబంధం ఎలా ఉంది. 2, నువ్వు పనిచేసే డ్యూటీ దగ్గర ఎలాంటి సంబంధం ఉంది వాళ్ళతో. 3, నీ ఇంటోళ్ళతో ఎలాంటి సంబంధం ఉంది. ఇది కూడా చెక్ చేసుకోమంటున్నాడు. దేవునితో సంబంధం కలిగి ఉంటే దేవుని ఆత్మ, దేవుని వాక్కు, దేవుని రక్తం నిజంగా నీలో ఉంటే, దేవుని యొక్క సంకల్పం అనాది నుండి నీ ఎడల నెరవేరుతూ ప్రస్తుత కాలంలో నీతో ఉంటూ భవిష్యత్తును కూడా నిర్దేశించే దేవుని యొక్క ఉద్దేశం తెలుసుంటే, దేవునితో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ తోటోళ్ళ ఎడల అంటే నీ ప్రజలతో నీకు అద్భుతమైన సంబంధం ఉండాలి. నేను దేవుని నమ్ముకొని ఉన్నాను, నేను గీత గీసుకొని ఉండి ఎలాగుంటానంటే సరిపోదు. నిన్ను వలే నువ్వు నిజంగా లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో బ్రతకాలి. అది ప్రజలతో ఎలాంటి సంబంధం ఉండాలి. పేతురు ప్రజలతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో, ఎలా ఉండాలో అతని అనుభవాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మొట్టమొదటిది, ఇరుగు పొరుగు వారితోనూ సంబంధం కలిగి ఉండాలి. ఎలాంటి సంబంధం చెప్తున్నాడు. ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారని మీరు ఎరిగి మీ జీవన ప్రయాణంలో శరీరాశలను విసర్జించి మీరు నడవాలి. ఇదిగో, మీరు మీ వీధిలో బతికేటప్పుడు శరీరాశలతో బతికితే ఇంకా నువ్వు మాదిరిగా ఉంటావు. నువ్వు దేవునితో ఉన్నట్టు లెక్క ఏంటి? శరీరాశల్ని సిలువేయాలి. సిలువేసిన వాడు నువ్వు, అలా కనబడాలి నువ్వు. అంతేకాదు సత్క్రియలు నీలో కనబడాలి. మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో అదే విషయంలో వారు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న దేవుణ్ణి వాళ్ళు మహిమపరచాలి. నువ్వు నమ్మావు కదా, దేవుని నమ్మావు కదా, ఇప్పుడు నీ నోట బూతులు ఉండవు. దేవుని నమ్మావు కదా, ఇప్పుడు నీ నోట స్తుతిగీతం. ఇంత క్రితం ఎలా ఉండేవాడివి? పెద్ద కయ్యానికి కాలు దువ్వేవాడివి. ఇప్పుడు దేవుని ద్వారా సాధుగుణం నీలో కనిపిస్తూ ఉంది. అవును, ఏ విషయంలో జనులు మిమ్మల్ని నిందించారో అదే విషయంలో మిమ్మల్ని బట్టి దేవుని మహిమపరిచేలా ఉండాలా. అబ్బా, ఎంత బాగా మారాడండి అనని. అందుకోసం శరీరాశల్ని మీరు సిలువేసిన వారై ఉండాలి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనకు అక్కడ కనబడుతుంది. 24-25 వచనాల్లో, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది మనకు లేదు. క్రీస్తు యేసు సంబంధులు, జాగ్రత్త వినాలి. అందుకే మొట్టమొదట క్రీస్తుతో సంబంధం నువ్వు కలిగి ఉన్నావు కనుక క్రీస్తు యేసు సంబంధులు. రెండవది ఏం చేయాలి? శరీరాన్ని దాని ఇచ్చలతో దురాశలతో సిలువేసేయాలి. ఎస్, క్రీస్తు సంబంధులు సుమా. అందుకోసమే నేను సిలువేయబడి ఉన్నాను. ఇంకా నాలో పాపం జీవించడానికి అవకాశం లేకుండా, శరీరాశలు పైకి పొడసొప్పకుండా, ఆత్మ ద్వారా నియంత్రణతో ఇదిగో నేను ఇలా ఉన్నాను. పౌలు సాక్ష్యం ఇచ్చినట్లు, గలతీలకు రాసినట్లుగా మీరు సిలువ వెయ్యాలి అన్నాడు. సిలువ వెయ్యాలి. అందుచేత ఇక్కడ పౌలు ఎలా చెప్పాడో పేతురు కూడా అదే చెబుతున్నాడు. శరీరాశల్ని మీరు విసర్జించిన వారే. రెండవది, సత్క్రియలు చేస్తూ మీరు బ్రతకాలి. అలా చేయడం వలన చూడండి, దర్శన దినమందు దేవునిని మహిమపరచున్నట్లు వారి మధ్య మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. నీ ఇరుగు పొరుగు వారితో, నీ వీధోళ్లతో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఒక అన్యుడు, ఒక పోలీస్ ఆఫీసర్, పైగా అతని పేరు కొర్నేలి. అతడు భక్తిగా ఉన్నాడంట, భక్తి కలిగి ఉన్నాడంట. ఎలాంటి భక్తి కలిగి ఉన్నాడు అతని గురించి చాలా చక్కగా వ్రాయబడింది. అతడు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఇలా రాయబడింది. అతడు వ్యక్తిగతంగా భక్తిపరుడు. 2వ వచనం, ఇంటి వారందరితో కూడా భక్తిపరుడు. 3వది 7వ వచనం, తన ఇంటిలో తన దగ్గర పనిచేసే సైనికులు కూడా భక్తి కలిగిన వారే.
ఆ వీధిలో వాళ్ళు ఏం చెప్తున్నారు? 22 నీతిమంతుడండి, దేవునికి భయపడేవాడండి, యోధా జనులందరి వల్ల మంచి పేరు పొందినోడండి అని చెప్తున్నారంట. అంటే చూసారా, ఆ వీధిలో వాళ్ళు సాక్ష్యం. మీ ఇరుగు పొరుగు వారితో మీ సాక్ష్యం ఎలా ఉంది? సంబంధం, దేవునితో సంబంధం కలిగి ఉన్న వాళ్ళు నీ ఇరుగు పొరుగు వారితో శరీరాశలను విసర్జించిన వారై సత్క్రియలు చేస్తూ దేవునికి లోబడుతూ స్వతంత్ర విలువల్ని అనగా దేవుడు మనకిచ్చిన ఈ వెలుగును ఇతరులకు చూపెట్టేవారుగా వారి మధ్య మంచి ప్రవర్తన కలిగిన వారై మీరు ఉండాలి. అది ఇరుగు పొరుగు వారితో మన సంబంధం. రెండవది, ఒకటి ఇరుగు పొరుగు వారితో 11, 12 వచనాలు. రెండవది నీ డ్యూటీ వారితో. చూసారా పేతురు ఎంత బాగా రాస్తున్నాడండి, ఎంత బాగా రాశాడంటే ఈ పత్రిక అంతా కూడా సంబంధాలు, సరైన సంబంధాలు. నీకు ఇప్పుడు నీ గురించి ఇప్పుడు ఏదైనా అవార్డు ఇవ్వాలనంటే వాళ్ళు ఏం చేస్తారంటే నీ డ్యూటీలో ఉన్న వాళ్ళని అడుగుతారు. ఎలా చేస్తాడండి డ్యూటీ? ఆడికి ఎందుకండి అవార్డు? ఎప్పుడు ఆడు డ్యూటీ ఎగ్గొట్టేవాడే. అలా సాక్ష్యం ఇస్తున్నారా? నీ గురించి ఏం చెబుతున్నారు? నువ్వు మందిరాల్లో బాగా ఉండొచ్చు. వాట్ అబౌట్ యువర్ డ్యూటీ? నువ్వు పనిచేసే దగ్గర, నీ కూలి దగ్గర, అక్కడ నీ యజమాని దగ్గర నువ్వు ఎలా పనిచేస్తున్నావు? నువ్వు అక్కడ ఒక రకంగా, అక్కడ దురుసుగా, ఇక్కడ వినయంగా, అక్కడే బడాయిగా, ఇక్కడ వినయంగా ఎలా ఉంటున్నావు? నిజమేనా నీ ప్రవర్తన? ఎంత బాగా నీ రిలేషన్ ఎలా ఉంది ఇతరులతో? చదువుదాం ఇప్పుడు 13. మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రభు నిమిత్తమై లోబడి ఉండండి. అర్థమైందండి? అక్కడ మీకు నియమించే నియమాలు ఉంటాయి. 7 నుండి 11 గంటల వరకు వచ్చేయి, లేకపోతే 8 గంటలు ఇలా సేవ చేయి. నువ్వు పనిచేసేటప్పుడు నియమాలను అనుసరించి పనిచేయి. రాజు అందరికీ అధిపతి అని, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలగడానికి రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండండి. దేవుడు ఏం చేశాడు? ఆఫీసర్లు ఎందుకు పెట్టాడు? మీ పొలంకి రైతులు ఎందుకు పెట్టాడు? నువ్వు నీతిగా చేస్తుంటే మెప్పు పొందాలని, నువ్వు న్యాయంగా ఉంటుంటే ప్రశంసింపబడాలని, నిన్ను మెచ్చుకొని అమ్మా ఎంత బాగున్నావమ్మా నువ్వు, వెరీ గుడ్, వచ్చే వారం నుండి మీకు నేను పెంచుతానులే అని మీ సత్క్రియల చేత వాళ్ళు నిన్ను మెప్పు పొందేలాగా నువ్వు బతకాలని నీకు మీ పైన ఆఫీసర్లు పెట్టింది. మీకు అధికారులు లేకపోతే నువ్వు విచ్చలవిడి అవుతావు. నీకు గనుక అందుకే కదా న్యాయాధిపతుల కాలంలో మనం చూస్తే ఇజ్రాయేలీలకు రాజు లేడు, అందుచేత వారు విచ్చలవిడి తమ ఇష్టానుసారంగా బ్రతికినట్టు కనబడుతుంది. చివరి వచనం కూడా అలాగే ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం కూడా. అంటే యెహోషువ కాలంలో అద్భుతమైన నాయకత్వం. యెహోషువ ఎప్పుడైతే చచ్చిపోయాడో ఒక సరి అయిన నాయకత్వంలో వాళ్ళు ముందుకెళ్ళలేక యెహోషువ గ్రంథం విజయాల గ్రంథం అయితే న్యాయాధిపతుల గ్రంథం పరాజితుల వాళ్ళు 7 సార్లు దౌర్భాగ్యకరమైన ఓటమిని పొంది వాళ్ళని బాగు చేయడానికి దేవుడు మళ్ళీ 13 మంది న్యాయాధిపతుల్ని ఒత్నియేలు, యెహూదు, షమ్గరు, దెబోరా, బారాకు, గిద్యోను, తోలా, యాయీరు, యెఫ్తా, ఏలోను, ఇబ్సాను, అబ్దోను, సంసోను వీళ్ళందరినీ పంపించి నేనే న్యాయాధిపతిని అని తన తాను ప్రకటించుకుని అభిమేలకి లాంటి వాళ్ళని కూడా వాళ్ళు నాశనం చేసి దేవుడు తన బిడ్డలకి ఎందుకంత కష్టపడ్డాడు? ఇజ్రాయేలీలు నాయకత్వం లేకపోతే, ఎవడో ఒకడో లేకపోతే చాలా విచ్చలవిడిగా ప్రవర్తించిన స్థితి. అందుచేత అంటున్నాడు మీ పైన అధికారులు పెట్టాను నేను, పూర్ణ భయంతో పనిచేయండి. అంతేకాదు ఇంకా కొంత బాగా గట్టిగా చెబుతాడు చూడండి. ఏమనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన వరే మాట్లాడి అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం. అజ్ఞానంగా మాట్లాడుతున్నారా? జ్ఞానంతో వాళ్ళ నోళ్ళు మూయండి. స్వతంత్రులే ఉండి దుష్టత్వాన్ని కప్పిపెట్టకండి. తప్పుడు పనులు చేసి దాన్ని కవరేజీలు చేయడానికి ట్రై చేయకండి మీ డ్యూటీల్లో. అంతేకాదు మీ స్వతంత్రాన్ని దానికోసం వినియోగించకండి. అంతేకాదు దేవునికి దాసులమని లోబడి ఉండండి. అందరినీ సన్మానించండి, ప్రేమించడం నేర్చుకోండి, దేవుణ్ణి భయపడండి, అధికారులను సన్మానించండి. ఓ నిజమే, మీ డ్యూటీలో నువ్వు ఎంత బాగుండాలి. ఎంత బాగా చెప్పాడు రోమీలకు రాసిన పత్రిక. పౌలు కూడా ఏం చెప్పాడో చూద్దాం. రోమాపత్రిక 13వ అధ్యాయం. రోమాపత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కూడా ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను. పై అధికారులకు ఖచ్చితంగా లోబడి ఉండాలి మనం. ఎస్, ఎందుకని మనం సబార్డినేట్స్ పనిచేయడానికి వెళ్ళాం మనం. ఎస్, దానియేలు లోబడ్డాడు, కానీ నీతి విషయంలో అవినీతి జరుగుతుంటే లోబడలా. తప్పును తప్పుగా చెప్పాడు. జైలు వేసారా, సింహాల గుహలు వేసారా, దేవుడు అప్పుడు ఉంటాడు. ఆ విషయం చెప్పాడు ఇక్కడ. దేవుని వలన కలిగిందే తప్ప అధికారం
మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారాలన్నీ దేవుని వల్లనే నియమింపబడ్డాయి. అది నువ్వు తెలుసుకో. నీకు ఆయన్ని దేవుడు అధికారిగా పెట్టాడు, చాలా జాగ్రత్తగా నువ్వు ఉండు. అధికారం ఎదిరించుకో. దేవుని ఆయన ఏం చేస్తాడండి, ఆఫీసరు నేను నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, కుదరదు. అలాగా నియమాలు పాటించు నువ్వు. ఏ అధికారి కూడా. అందుచేత ఒకవేళ ఎదిరిస్తున్నావా, తమ మీదకి శిక్ష తామే తెచ్చుకుంటారు. ప్రభుత్వాలు చేసేవారు చెడ్డ కార్యాలకే కానీ మంచి కార్యాలకు భయంకరులు కాదు. నువ్వు తప్పుడు పని చేస్తే నిన్ను సరిచేయడానికి కోసం అధికారులను పెట్టాను నేను. అంటే నువ్వు నీతిగా ఉండాలి. నీ అధికారులు నిన్ను చూసి ఎంత చక్కగా ఉన్నావయ్యా, ఎంత న్యాయబద్ధంగా ఉన్నావయ్యా, ఎంత కరెక్ట్గా ఉన్నావయ్యా అని వాళ్ళ చేత నువ్వు మెప్పు పొందుతావు. వారికి భయపడకుండా కొరితివా, మేలు చేయి, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నువ్వు చెడ్డది చేసిన ఎడల భయపడము. చెడ్డది చేస్తే భయపడాలి నువ్వు. వాళ్ళు ఉరకనే ఖడ్గము ధరించరు, ఉట్టినే రెడ్డింగ్ పెట్టరాళ్ళు, ఉట్టినే గ్రీనింగ్ వేసేయరు. అక్కడ నీ ఎస్ఆర్లో నీ జీతం కోత ఎందుకు పడింది? ఎందుకు నువ్వు వాళ్ళ చేత తిట్లు తిట్టించుకున్నావు? మెప్పు పొందాలి కదా నువ్వు చేసే పని దగ్గర నువ్వు న్యాయబద్ధంగా ఉండాలి కదా. ఎంత అద్భుతమైన సంబంధం. ప్రజలతో నీ సంబంధం ఎలా ఉంది? ఒకటి, నీ వీధోళ్లతో సంబంధం ఎలా ఉంది? రెండు, నీ డ్యూటీ వాళ్ళతో ఎలాంటి సంబంధం ఉంది? కనుక లోబడి ఉండుట ఆవశ్యకం అని ముగించాడు అక్కడ. ఒకసారి నేను కూడా టీచర్గా ఉన్న రోజుల్లో జరిగిన సంఘటన. అది జూలై 23వ తారీఖు నా పుట్టినరోజు. సింగిల్ టీచర్గా ఉన్నాను నేను, ఎవ్వరూ లేరు. ఆ రోజు నేను ఒక్కడనే ఉన్నాను టీచర్గా. అప్పుడు ఇంటి దగ్గర నుండి ఫోన్లు, అందరూ వచ్చేసారండి, మీరే రాలేదు, టైము 2:30 అయిపోతుంది, మీరు రండి, అందరూ వచ్చేసారు, అన్నయ్య వాళ్ళు వచ్చారు, చెల్లెళ్ళు వచ్చేసారని. వెరీ గుడ్, అందరూ వచ్చేసారు. ఏం చేయాలి? చాలా టెంప్టెడ్, అంటే శోధింపబడ్డాను నేను. వెంటనే 3 అయిపోయింది, అరే లాంగ్ బెల్ కొట్టరా అన్నాను. లాంగ్ బెల్ కొట్టేశారు. నేను ఎంఈ వాళ్ళకి వాళ్ళందరికీ చాలా ఫేవర్ నేను. ఎందుకంటే నేను డిఆర్జీగా ఉన్నాను, నేను ఒక ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్గా ఉన్నాను. నేను పర్సనాలిటీ డెవలప్మెంట్, కెరీర్ గైడెన్స్ గురించి ప్రతి 2 నెలలకు ఒకసారైనా 15 రోజులు అనేక స్కూల్స్కి వెళ్ళి చెప్పడానికి మమ్మల్ని పంపుతుంటారు. టీచర్ ట్రైనింగ్లు కానీ ఇట్లా పంపుతూ ఉంటారు, పుస్తకాలు రాయడానికి పంపుతుంటారు. వాళ్ళకి బాగా ఫేవర్గా ఉంటాను నేను. వెరీ గుడ్. ఆఫీసర్లతో మేము చాలా ఫేవర్గానే ఉంటాం. ఎందుకంటే ఒక రిసోర్స్ పర్సన్ కనుక. సహజంగా నా స్కూల్కి రావడం అనేది జరగదు. వచ్చినా ఫోన్ చేసి వస్తారు, పల్సన్ గారు ఇలా వస్తున్నామా అని. చాలా సంతోషం, ఎప్పుడైనా రండి అని అంటాను నేను. ఆ రోజున నేను 3 గంటలకే లాంగ్ బెల్ కొట్టేశాను. కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయాను. కేక్ అవన్నీ హడావిడి, చాలా అద్భుతంగా, చాలా సంతోషంగా అందరం ఆనందం చేస్తున్నాం. కేక్ కట్ చేసి నోట్లో పెట్టే టైంలో ఫోన్ వచ్చింది. ఎంఈఓ గారు ఫోను. పల్సన్ ఎక్కడున్నావు అన్నారు. ఇంటి దగ్గర ఉన్నాను. స్కూల్కి వచ్చానయ్యా. స్కూల్లో లేవేంటి అన్నారు. గుండె జారిపోయింది. అబద్ధం చెప్పకూడదు. కడుపు నొప్పి వచ్చిందండి అనమంటున్నాడు సాతానగాడు. కడుపు నొప్పి వచ్చింది, అందుచేత ఎవరు లేరు, అందుకనే నేను మరి విపరీతమైన నొప్పి కనుక హాస్పిటల్కి వచ్చి, నేను సింగిల్ టీచర్ని కనుక అని. ఇంకో మాట అన్నాడు, బోర్డు మీద ఏమి రాసిలేదేంటి అన్నాడు. ఎవరైనా చచ్చిపోయినా, ఏదైనా లోకల్గా ఏదైనా జరుగుతున్నా బోర్డు మీద రాసి, దీన్ని బట్టి, ఈ కారణాన్ని బట్టి నేను స్థానికంగా ఉన్న పెద్దలతో చర్చించి సంతకం పెట్టించి నేను ఈరోజు సెలవు ప్రకటిస్తున్నానని రాయాలి. అక్కడ బోర్డు మీద ఏం రాయలేదు, వెళ్ళిపోయావేంటి అన్నాడు. ఎప్పుడు అలా మాట్లాడారు ఆయన అంత సీరియస్గా. ఖడ్గము ధరించాడు అన్నమాట. ఇప్పుడు అంటే నువ్వు తప్పు చేశావు, అందుకే ఖడ్గం ధరించాడు, లేకపోతే ఎంత ఫేవర్గా ఉంటారు. పల్సన్ గారు కలెక్టర్ నుండి ఆర్డర్ వచ్చిందండి, 15 రోజులు మీరు ఇక వెళ్ళాలి అన్ని స్కూల్స్కి, అర్థమైందా, రండి సార్ బాబోయ్ మిమ్మల్ని అర్జెంట్ పంపించాలి అలా అంటారు. అలాంటిది అలా చేసేవేంటి, ఇలా ఆఫీస్కి రా అన్నారు. ఈ బర్త్డే పోయింది, ఇక సంతోషం అంతా దుఃఖం అయిపోతుంది. ఇక అక్కడికి వెళ్ళాను. ఎప్పుడు అలా నిలబడినా నేను, వచ్చిన వెంటనే కూర్చోండి అంటారు, కూర్చుంటా, మాట్లాడతా, నిలబడిపోయి ఉన్నాను అక్కడ. చాలా సిగ్గు కలుగుతుంది నాకు. ఏంటిది, అప్పటికే టైప్ చేసేసి ఉంది మేము నా ఎస్ఆర్లో. ఇప్పటివరకు అలాంటిది ఏమీ లేదు. గుండె చాలా బాధ కలుగుతుంది. సాతానగాడు అంటాడు, నువ్వు చేసుకోను, బోల్డ్ మంది లీడర్లు ఉన్నారు నీకు, వాళ్ళతో చెప్పించో అని అంటాడు. పరిశుద్ధాత్ముడు అంటాడు, ఒప్పుకో, తప్పు చేశాను, ఒప్పుకో అవతల అంటాడు పరిశుద్ధాత్ముడు. అహం దెబ్బతింటుంది అక్కడ. మన కేడర్ ఏంటి, మనం ఏంటి అసలు అంటుంది అహం. ఇంకో పక్క నువ్వు ఎలాంటోడు అని కావచ్చు, తప్పు కదా అది. అధికారులు నువ్వు చేయాల్సిన డ్యూటీని ఎగ్గొట్టేసి అలాంటి పని, నీ బర్త్డే కావచ్చు ఏదైనా కావచ్చు కాక, తప్పే ఉపయోగించుకో అనని చాలా పోరాటం జరుగుతుంది. ఇంకొక వైపు ఏదో కారణాలు చెప్పాయి, మౌనంగానే ఉన్నాను నేను. మాట్లాడు పల్సన్, మాట్లాడు అన్నాడు ఆయన. అలా చూశాడు. వెంటనే పరిశుద్ధాత్ముడు నాకు ఒప్పేసుకో, సరెండర్ అయిపోయాను నేను. వెంటనే అన్నాను, నిజంగా కావాలనే తప్పు చేశానండి, కావాలని తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలా చేయను అన్నా.
ఫస్ట్ టైం జీవితంలో ఆఫీసర్ల దగ్గర అలా క్షమాపణలు చెప్పటం. కానీ చెప్పాలి అక్కడ. వెంటనే నాకు వెళ్ళి చూసి, నాకు తెలుసా నువ్వు ఇలా చెబుతావని, యు ఆర్ క్రిస్టియన్, నాకు తెలుసు, ఇలాగే అన్నాడు అని ఇలా చించేశాడు. చించేసి డస్ట్బిన్ వేసాడు. థ్యాంక్ యూ అన్నాడు. చాలా నచ్చింది. ఇదే గుర్తొచ్చింది. నీ డ్యూటీలో ఉన్న వారితో నువ్వు ఎలా నమ్మకంగా ఉన్నావు? పూర్ణ భయంతో ఉండు, మనస్సాక్షి కలిగి ఉండు, అధికారాన్ని ఎరిగుండు, క్రీస్తు మాదిరిగా ఉండు. రైట్. ఒకవేళ నువ్వే ఆఫీసర్ అయితే, నీ మీద అన్యాయంగా నేరం మోపితే, కింద చదివాడు. మళ్ళీ ఒకసారి రండి, పేతురు రాసిన మొదటి పత్రిక. ఇంకా చూసారా, పై వాళ్ళు అయితే ఎలా ఉండాలి, కింద వాళ్ళు అయితే ఎలా ఉండాలి? పనివారులరా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు కూడా పూర్ణ భయంతో వాడు పనికిమాలినాడు కావచ్చు కాక అయినా సరే లోబడి ఉండండి. ఒకవేళ అన్యాయంగా మిమ్మల్ని ఏమన్నా శ్రమ పెట్టాడా, దేవుని గురించిన మనస్సాక్షి కలిగి ఉండి దుఃఖాన్ని సహించు. ఖచ్చితంగా అన్యాయంగా పెట్టాడా నీ మీద, అన్యాయంగా నేరం మోపారా, దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా నీకు న్యాయం తీరుస్తాడు. ఒక తప్పు చేసి దెబ్బలు తింటాం కాదురా, నీతి కోసం తిన్నావనుకో యేసుక్రీస్తును పోలి ఉన్నావని అర్థం. అదే చెప్పాడు అక్కడ. తప్పిదనకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినలా మీకేమి గానా? మీరు తప్పు చేశారు, ఆడు తిట్లు తిట్టాడు, ఆడు తిట్లు తిట్టాడని నువ్వు బాధపడటమేంటే? నువ్వు తప్పు చేసావుగా. తప్పు చేయకుండా ఆయన తిట్లు తిట్టాడా, అన్యాయంగా నేను అన్నాడా? యేసు ప్రభువును గుర్తు చేసుకో. క్రీస్తు కూడా మీకోసం బాధపడి తన అడుగు జాడలేందు నడచడానికి మీకు ఆయన మాదిరి ఇచ్చాడు. అన్యాయంగా తీర్పు పొందాడు ఆయన, అన్యాయంగా దెబ్బలు కొట్టారు ఆయన. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించుకున్నాడు. పాపాల విషయంలో చచ్చిపోయి నీతి విషయంలో మనం బతకడానికి తన శరీరం అందు ఆయన మాను మీద మోసుకున్నాడు. ఎంత ఆదర్శం! ఆయన గుర్తుపెట్టుకో. నువ్వు యజమానుడువా, జాగ్రత్త, దేవుని భయంతో కింద వాళ్ళని జాగ్రత్త చూసు. నువ్వు పనివాడువా, అధికారులను గౌరవించడం నేర్చుకో. ఆహా, మనమంతా గొర్రెల వలె త్రోవ తప్పిపోయినప్పుడు ఆత్మల కాపరిగా, అధ్యక్షుడిగా నీకోసం ఆయన ఎలా దిగొచ్చాడు, ఆయన మాదిరిగా పెట్టుకొని బతుకో. ఇది నీ ఆఫీసులోనే ఉండాల్సిందే. ఎంత అద్భుతంగా చెప్పాడు. ఎవరు చెబుతుంది? పేతురు. ప్రజలతో నీ సంబంధం 3 రకాలుగా ఉంది. ఒకటి, నువ్వు నీ వీధిలో వాళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యం పొందావు. 2, నువ్వు పనిచేసే చోట ఎలాంటి సాక్ష్యం పొందావు. నీ యజమాని నేను వెళ్ళి ఆ రైతు దగ్గరికి వెళ్ళి, ఎలా ఉంటుందమ్మా ఆమె మీ పొలంలో, ఎలా ఉంటాడండి ఈయన ఆఫీసుల్లో అని అడిగితే ఏం చెప్తారు? అలా ఉండు, నీతిగా ఉండటం నేర్చుకో. ఎంత అద్భుతంగా చెప్పాడు. సో అది ఉండాలి. ఇక 3వది, నీ కుటుంబంలో ఎలా ఉన్నావు, నీ కుటుంబ సంబంధం ఎలా ఉంది, నీ భార్య ఎలా ఉంది, నీ భర్త ఎలా ఉన్నాడు, నీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ కుటుంబంతో సంబంధం ఉందా? అసలు కుటుంబంతో సంబంధం లేకుండా నేను ఇక్కడికి వచ్చి ప్రసంగాలు చేస్తే నన్ను మించిన దద్దమ్మ ఎవడో ఉండడో అని కవి రాశాడు. కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట దుమ్ముగొట్టి సబలకెక్కువాడు చచ్చు దద్దమ్మరా లలిత సుగుణ జాల తెనుగుబాల. జంజాల పాపయ్య శాస్త్రి గారు తెనుగుబాల అనే పద్య సంపుటి రాశాడు. అదే ఎక్కువ గుర్తొస్తుంటుంది. ముందు మన కుటుంబాన్ని కట్టుకోవాలరా, అప్పుడు వెళ్ళి కుటుంబం గురించి మాట్లాడాలరా. నువ్వు నా భార్యతో సంబంధం కలిగి ఉండాలి. నేను అక్కడికి వచ్చినండి, ఫోన్ చేశాను, మధ్యలో ఫోన్ చేశాను, అన్ని విషయాలు అక్కడికి, రేపు ఎక్కడికి వెళ్ళాలి, రేపు గృహప్రవేశం గురించి, రేపు జరిగే పెళ్లి గురించి, అన్ని విషయాలు సంబంధం, భార్యలతో బిడ్డలతో సంబంధం కలిగి ఉండాలి. రైట్. కుటుంబంతో ఎలా ఉండాలి సంబంధం? ఇప్పుడు చూద్దాం. ఫ్యామిలీ కౌన్సిలింగ్ చెప్తుంది ఎవరో? పేతురు కూడా తన జీవితంలో చాలా ఉదాహరణలు. నీకు ఉదాహరణలు ఇవ్వలేకపోతున్నాను, మనకు టైం లేదు ఇక. అందుకోసం ఒకసారి పేతురు అత్తకు జ్వరం వచ్చింది. దీనికి ఇలాగే రావాలా అనుకోవాలా పేతురు. వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య, నా అత్తకు జ్వరం వచ్చింది యేసయ్య అని యేసు ప్రభుని ఇంటికి తీసుకొచ్చి పేతురు అత్త జ్వరం విడిచిపెట్టేలాగా యేసు ప్రభు ప్రార్థన చేసేలాగా ఎంత బాధ్యత తీసుకున్నాడండి. మీరు అలా బాధ్యతలు తీసుకున్నారా? మీ కుటుంబస్తుల సంబంధం ఉందా నీకు? లెక్కలేదా? అలా అయితే నువ్వు ఎక్కకూడదు ఎక్కడికి. పేతురు చెప్తున్నాడు, దేవునితో సంబంధం ఉన్నవాడు ప్రజలతో సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలి. ప్రజలతో ఎలాంటి సంబంధం? నీ వీధి వాళ్ళతో. 2, నీ జాబ్ వాళ్ళతో. 3, నీ కుటుంబంతో. భార్యలారా, ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇప్పుడు చూడండి, స్త్రీలకే కేటాయించిన సీట్లలాగా, ఆర్టీసీ లాగా ఇక్కడ కూడా పేతురు ముందు ఆడవాళ్ళనే ముందు చెప్తున్నాడు. ఇదిగో స్త్రీలారా, మీరు కూడా ఎలాంటి సంబంధం ఉండాలమ్మా?
మీరు స్వపురుషులకు లోబడి ఉండండి. ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడ వలన రాబట్టబడవచ్చును. అంటే ఇదిగో మీరు పవిత్ర ప్రవర్తనతో ఉండండమ్మా, అలాంటి సంబంధం ఉండాలి మీ భర్తలతో. ఒకవేళ వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడాడనుకో, మీ పవిత్ర ప్రవర్తన వాడిలో మార్పు వచ్చేలాగుండు. అది నేను చూసుకుంటా. కనుక నువ్వు మాత్రం పవిత్ర ప్రవర్తన విడిచిపెట్టుకో. ఆడు అట్ల కాడని నువ్వు పప్పు కొత్తి తీయకు, ఆడు నోరు జాడానని నువ్వు కాలు జారకు. జాగ్రత్త. ఇంక ఇలా ఉండాలి పవిత్ర ప్రవర్తన. జాగ్రత్తగా ఉండు. రెండోది, ఒక్కొక్కరికి ఎంత బాగా గైడెన్స్ ఇచ్చాడనమాట. ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటారు దీన్ని. చక్కగా చెప్పాడనమాట. జడలు అల్లుకోవటం, బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రాలు ధరించుకోవటం, వెలపట అలంకారమే కాక సాధువైనట్టు మృదువైనట్టు గుణం అనే హృదయపు అంతరంగ స్వభావం అలంకారంగా ఉంచుకమ్మా. స్త్రీలు ఎక్కువగా ఖర్చు పెట్టేది దేనికోసం అని ఒక యాక్షన్ రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే, బంగారాని కోసం అంటే అలంకరణ కోసం స్త్రీ ఖర్చు పెట్టే డబ్బు ఇంకా దేనికోసం ఖర్చు పెట్టరంట. జడలు అల్లుకోవటం, బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రాలు ఉన్నాయా 3 కాదు బాబా అంటారు ఆడవాళ్ళు. ఆ 3 కోసమే. వెలపట్టి అలంకారానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నావమ్మా. ఇదిగో నీ సంబంధం దేవునితో ఎలా ఉండాలో తెలుసా? నీ సంబంధం ప్రజలతో ఎలా ఉండాలో తెలుసా? సాధువైనట్టు మృదువైనట్టు గుణము అనబడింది నీకు అలంకారంగా ఉండాలా. గుణం అలంకారంగా ఉండాలా. అంతే తప్ప మీరు ఇవన్నీ వేసుకునే సంస్కారం లేకపోతే ఎందుకురా, సంస్కారం లేనప్పుడు అని అంటారు కదా. కేయూరా నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నలంకృత మూర్ధజ వాణ్యేక్యాగలరం కరోతి పురుషం యా సంస్కృతాధార్యే త్రియంతేఖిల భూషణాని శతతం వాగ్భూషణం భూషణం. కేయూరాన భూషయంతి పురుషం. సూర్యుడు చంద్రుడు లాంటి వజ్రాలు హారాలు ఇప్పుడు లేవులేండి. సూర్యుళ్ళు చంద్రుళ్ళని ఉండేవి. సూర్యుడు అంటే గుండ్రంగా ఉండేవి, చంద్రుడు అంటే నెలవంకలు ఇలా ఉండేవి అనమాట. సూర్య చంద్రుల లాంటి వజ్రాలు హారాలు మెళ్ళలో తలల్లో ధరించడం వల్ల మనిషికి అలంకారం కాదు. నా స్నానం నా విలేపనం నా కుసుమం. పూలతో తయారు చేసిన సెంట్లతో స్నానాలు చేసేస్తేనే మనిషికి అలంకారం కాదు అని చెప్తుంటాడు. మరి ఏంటి అలంకారం? వాగ్భూషణం భూషణం. మాటే మనిషికి అలంకారం కదా. సాధువైనట్టు మృదువైనట్టు గుణము అనబడిన అలంకారం ఉండాలా. గుణము అనబడిన అలంకారం. కొంతమంది ఇలా వేసుకొని, వదినమ్మా ఏంటి బాబు మెడ కూడా తిరగనంత ఉన్నాయి అన్నమాట. కొన్ని మెడ తిరగనంతగా ఉన్నావేమో, మెడ వంచలేనంతగా. ప్రభు అంటాడు, నీ గుణం అలంకారంగా ఉందా? నిన్ను చూసిన వాళ్ళు అలా చెప్తారా? ఆమె మంచిదండి. కొంతమందిని చూసి అది నోరా తాటి పెట్టే ఫినాయిల్తో కడుక్కోమని చెప్పండి ఆ నోరు అని దూరం నుండే అంటుంటారు వాళ్ళ నోట్లో ఉన్న బూతులు చూసి. కనుక మీకు అలంకారం ఏదో తెలుసుకోండమ్మా. అలాంటి సంబంధాన్ని కలిగి ఉండండి. ప్రజలతో మన సంబంధం. అందుకని భార్యల గురించి స్త్రీల గురించి చెప్పాడు. మూడోది ఆడవాళ్ళకి. పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు కూడా తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకున్నారు కదా. చక్కగా వాళ్ళు తమను తాము విధేయతతో అలంకరణ పొందారు కదా. శారా కూడా అబ్రహాముని యజమానుని పిలుస్తూ అతనికి లోబడి ఉంది కదా. అయ్యగారు ఐజాక్ అన్న విధేయత గురించి చెబుతా అన్నారు. అవును, లోబట్టం ద్వారానే కదా సమస్తం పొందేది. యోగ్యంగా నడుచుకొని ఏ భయానికి బెదరకండే. ఆహా, ఎంత బాగా చెబుతున్నాడు. స్త్రీలరా యోగ్యంగా నడుచుకోండి. భర్త దగ్గర ఎలా ఉండాలి, భార్య పిల్లల దగ్గర ఎలా ఉండాలి, తోటోళ్ళ దగ్గర, ఇంటోళ్ళు వచ్చినప్పుడు ఒక రకంగా, అత్తోళ్ళు అయిపోయి వచ్చినప్పుడు ఒక రకంగా ఉండకూడదు కదా. కనుక ఆ పక్షపాత వైఖరి ఉండకూడదు కదా. జాగ్రత్త. యోగ్యంగా నడుచుకోండి. భర్త కంటే ముందు నడవకూడదు భార్య. అలా నడిస్తే ఎజిబేల్ అవుతుంది. ఆడిని పిచ్చోడిని చేసి, ఆడి స్టాంపుగా చేసి, అన్ని పనులు ఆయా చేసి, రాజ్యాన్ని నాశనం చేసి భ్రష్టత్వాన్ని తీసుకొచ్చింది ఎజిబేల్. సో భర్త కంటే ముందు నడవకూడదు. 2, భర్త కంటే వెనక నడవకూడదు. అప్పుడు మీకాలు అవుతుంది. మీకాలు వెనకాలని చూశారమ్మా నా భర్త ఎలా గంతులేస్తున్నాడో, ఒళ్ళు ఇల్లు ఏం తెలియట్లేదమ్మా, బట్టలో గిట్ల ఏం చూడట్లేదమ్మా అని అంటుంటే దేవుడు కోపం వచ్చింది. వెంటనే మీకాలని శపించాడు, ఆమెకు పిల్లల బొట్ల చచ్చిపోయేదాకా. కనుక భర్త కంటే ముందు నడవకూడదు, భర్త కంటే వెనక కూడా నడవకూడదు. ఎక్కడ నడవాలి? ఇప్పుడు పక్కన నడవాలి. అందుకే పక్కటెముక నుండి తీశాడు దేవుడు. కనుక స్త్రీలు జాగ్రత్తగా అమ్మా యోగ్యంగా నడుచుకోండి. అది యోగ్యంగా నడుచుకోండి. ఎంత బాగా చెప్పాడండి. యోగ్యత గురించి మీకు చెప్పనవసరం, అది పెళ్లి ప్రసంగం అవుద్ది.
రైట్. నెక్స్ట్ పురుషులు ఎలా ఉండాలి, ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి మీ భార్యలతో చూడండి. పురుషులకు కూడా 3 సూత్రాలు చెప్పాడు. 1, పురుషులారా జీవం అనే కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని తెలుసుకోండి. ఇదిగో ఆమె వంటింటి కుందేలో నీకు సేవ చేయటే నీకెందుకు అవసరం లేదా మాట్లాడగా మేము మాట్లాడుకున్నాం అనకూడదే నీ భార్యని. ఆమెకు కూడా సంబంధం ఉంది. అర్ధాంగి అంటే అవసరం, అర్థం ఏంటి? అంగీలో సగం కాదు, అవయవాల్లో సగం. అందుచేత ఆమె నీ అర్ధాంగాన్ని తెలుసుకో. ఆమె జీవం అనే కృపావరం నీ పాలిభాగస్తురాలు, నీ తోటిది, నీ నిబంధనకు పాత్రురాలు, నీ పెండ్లి భార్య. ఎంత చక్కగా రాశాడు ప్రవక్త ద్వారా. ఆమె ఎవరనుకుంటున్నావు నువ్వు? ఎవరనుకుంటున్నావు? అందుకనే చాలా చాలా చక్కని సామెత ఉంది. భర్త కొట్టినందుకు లేదంట, తోటికోళ్ళ నవ్వినందుకు వచ్చిందంట. నిజమే మరి. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే కలిసిపోతారు. పొద్దున్నుండి సాయంత్రం దాకా ఉప్పు నిప్పు లేకున్నా సాయంత్రం కల్లా పాలు నీళ్ళు అయిపోతారు. మధ్యలో వచ్చిన వాళ్ళు పిచ్చిళ్ళు అవుతారు. ఎప్పుడు అలా జోక్యం చేసుకోకండి భార్య భర్తల విషయాల్లో. కనుక భార్యలారా ఇలా ఉండండి. ఇప్పుడు భర్తలారా మీరు మీ భార్యలను పాలిభాగస్తులుగా చూసుకోండి. చక్కగా నీ శరీరాన్ని ఎలా చూసుకుంటున్నావో, నీ శరీరము ఆమెకు అధికారం, ఆమె శరీరం మీద నీకు అధికారం. ఓనర్షిప్ అంటారు దీన్ని, ఓనర్షిప్. అందుచేత ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవాలని అంటాడు. అందుకే ప్రతి స్త్రీకి ఆ సొంతం అని అనేది అక్కడి నుండే పుడుతుంది అనమాట. పెళ్ళైన తర్వాత నుండే పుడుతుంది అనమాట. అందుచేత ఆ ఓనర్షిప్ నువ్వు కలిగి ఉన్నావు కదా, జాగ్రత్త. మంచి రిలేషన్తో ఉండాలి నీ భార్యతో, ఓపెన్ హార్టెడ్ విత్ అలా ఉండండి. రెండవది, మీ భార్యలు మీతో పాలివారు ఉన్నాయని ఎరిగి బలహీన ఘట్టమని భార్యని సన్మానించడం నేర్చుకో. భార్యను కొంచెం సన్మానించు, గౌరవంగా ఉంచు. అందరి ముందు కొంచెం పొగుడు, లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఉంటే అప్పుడు మీరు డిస్కస్ చేసుకోండి. అందరి ముందు అవమానం చేయకు. భార్యలు బాధపడే విషయాలు ఏంటనే ఒక రీసెర్చ్ జరిగింది, యాక్షన్ రీసెర్చ్లో. అందులో అందరూ రాసినాయి. 147 మందిలో 145 మంది రాసిందేంటి తెలుసా? అందరి ముందు తిట్టడం భార్య సహించలేదు. ఇంట్లో ఏమన్నా అనుకోవచ్చు, కానీ అందరి ముందు తిడతారు చూసా. నీకేం తెలుసా మాట్లాడుకుని వెళ్ళిపా లోపలికే అంటే సలహా ఇవ్వటానికి పనికిరాదని. ఎందుకు అలాగనమాట. భార్యని సన్మానించడం నేర్చుకో, గణపరచడం నేర్చుకో. అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొని తీసుకొచ్చేయి, అలా ఇచ్చేయి చక్కగా. కొన్ని మౌలికమైన సూత్రాలు కూడా తెలుసుకోవాలి. నచ్చి చెప్పిన టైంకి ఇంటికి వచ్చారనుకోండి, చక్కగా అన్నం వేడిగా ఉంటుంది, భార్య చల్లగా ఉంటుంది. చెప్పిన టైం దాటింది అనుకోండి, అన్నం చల్లబడద్ది, భార్య వేడెక్కుద్ది. ఇలాంటి అనుభవంలో తెలుస్తాయి. అందుచేత కొంచెం చక్కగా నువ్వు సన్మానించి గౌరవంగా ఉంచుకో. మూడవది, జ్ఞానం చొప్పున ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానం చొప్పున కాపురం చేయి. నీ ప్రార్థనలకే అభ్యంతరం లేకుండా. నిజమేగా, ప్రతిరోజు భార్య భర్తల మీద కలిసి ప్రార్థన చేస్తాం. అది కూడా చెబుతున్నాను నేను. ప్రతిరోజు మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరుగుద్ది. మా తల్లిదండ్రుల నుండి మేము నేర్చుకున్న మొట్టమొదటి విషయం అది. ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్. ఈ ఉదయం కూడా మేమిద్దరం కలిసి ప్రార్థన చేశాం. నిన్న రాత్రి కూడా మేమిద్దరం కలిసి ప్రార్థన చేశాం. సో ప్రతిరోజు కలిసి భార్య భర్తలు ప్రార్థన చేసినప్పుడు, ఫ్యామిలీ ప్రేయర్ మన ఇంట్లో జరుగుతున్నప్పుడు పొరపచ్చాలు రావట్లా వెంటనే సర్దుకోవటానికి దేవుడు పరిశుద్ధాత్మని మనతో ఉంచుతాడు. ఒకరినొకరు ఒప్పుకోవటానికి, ఒకరినొకరు చెప్పుకోవటానికి, ఒకరినొకరు క్షమాపణ చేసి క్షమించే మనసు భార్యకి నుండి భర్తకి, భర్త నుండి భార్యకి, ఇద్దరికి పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఎంత బాగా చెప్పాడు. కనుక మీరంతా ఇలా ఏకమనస్కులై సుఖదుఖాలు యందు పాలివారై ఉండి చక్కగా విధేయతతో ఆశీర్వాదానికి వారసులు అవడానికి మీరు పిలువబడ్డారని తెలుసుకోండి. ఎంత బాగా చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, 3 విషయాలు చెప్పాడు. 1, మొట్టమొదటిది దేవునితో సంబంధం. రెండవది ప్రజలతో సంబంధం. ప్రజలతో సంబంధాన్ని 3 రీతిలుగా చెప్పాడు. మీ వీధిలో వాళ్ళతో ఎలాంటి సంబంధం ఉంది. 2, నీ యొక్క అధికారులతో నువ్వు పనిచేసే చోట ఎలాంటి సంబంధం ఉంది. అది 2. మూడవది, నీ ఇంట్లో నీ కుటుంబంతో నీకు ఎలాంటి సంబంధం ఉంది. రైట్. తర్వాత 3వది, శ్రమలతో సంబంధాన్ని నేను మీకు గుర్తు చేసి నేను ముగిస్తా. ఈ శ్రమలతో సంబంధంలో ప్రధానమైన ప్రిన్సిపల్స్ చెప్పేసి నేను ముగిస్తా. ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే 13 నుండి చూద్దాం. మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేసేవాడు ఎవడో. ఇదిగో మరి మంచిగా ఉన్నారు, హాని చేసేవాడు ఎవడో. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడితే, అంటే మంచిగానే ఉన్నారు అయినా మీరు శ్రమ పడ్డారు అనుకో, మీరు ధన్యులే. ఎస్, ఇందాకే చెప్పాడు. క్రీస్తు నమూనాగా తీసుకోండి. బెదిరింపుకు బెదరకండి, కలవరపడకండి.
చాలా బెదిరింపు వర్తమానాలు ఇప్పుడు మన వాట్సాప్లో. మీరు వాట్సాప్ తీసి చూడండి, గత 2 దినాల నుండి అద్భుతమైన ఒక బెదిరింపు వర్తమానాలు మనం వింటున్నాం. ఇదిగో ఎలా జరుగుతుంది, ఇలా జరగబోతుంది, క్రైస్తవుల్ని లేకుండా ఇలా చేయాలని అనుకుంటున్నారు, క్రైస్తవుల మీద ఇలా దాడి జరుగుతుంది, ఇది మీరు తెలుసుకోండి, ఇలాంటివన్నీ రకరకాలైన బెదిరింపులు ఉంటాయి. కనుక ఇక్కడ అంటాడు, మీరు బెదరకండి. ఎలా ఉండాలి? మీరు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారండి, నిరీక్షణ కలిగిన వారండి, సాత్వికంతో భయంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. అంతే. మీరు అడిగారా, మీరు దేవుని బిడ్డలా? అవును, దేవుని బిడ్డలమే. మీరు దేవుని ఆరాధిస్తారా? ఎస్, ఆరాధిస్తాం. దానికి సిగ్గేంటి, దానికి భయం ఏంటి? ఏమ్మా బస్సులో, ఏమ్మా మీరు యేసుప్రభు బిడ్డలా, క్రైస్తవులాగా ఉన్నారు? క్రైస్తవులు అంటే మరి కాదమ్మా, మీరు చర్చికి వెళ్తారా? చర్చికి అంటే మా ఇంటికి పక్కనే. కాదమ్మా, మీరు క్రిస్మస్లు ఇవన్నీ చేస్తుంటారు అనుకుంటా కదా మీరు? క్రిస్మస్ అంటే మరి క్రిస్మస్ ఏంటది? అరే అడుగుతుంటే సమాధానం చెప్పాలి. నువ్వు క్రిస్టియన్స్ అయ్యా, క్రిస్టియన్నే. నువ్వు భయపడ్డావండి. సింహం కడుపున సింహం ఎప్పుడుద్ది? దేవుని బిడ్డలో మనం కొరింథీ పత్రిక 16:13 అంటాడు. అక్కడ ఏమంటాడు? మెలకుగా ఉండండి, నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులుగా ఉండండి. పౌరుషం కలిగిన వారై బలవంతులుగా ఉండండి. దేవుని విషయంలో మనస్సాక్షి నీకు కల్మషం అనిపించట్లేదు. అలా చెప్పేటప్పుడు అడుగుతుంటే కరెక్ట్గా సమాధానం చెప్పు. బెదిరింపు భయపడకండి, సాత్వికంతో ఉండండి. అంతేకాదు 17వ వచనం, దేవుని చిత్తము అలాగునేడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపట్టే. నల్గొండలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాము. చాలా సంఘ వ్యతిరేకమైన శక్తులు చిత్తకొట్టేశారు. అందులో నేను కూడా ఉన్నాను. ఆ దెబ్బలకి తిప్పర్తి అనబడిన ప్రాంతంలో 3 రోజులు జ్వరం వచ్చేసి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో చాలా దేవుడు ఒకళ్ళ మేలు చేసి శ్రమపడ్డామనుకో, దేవుడు చూడ్డా. రేలంగిలో మన అసెంబ్లీ దగ్గర కూడా నేను వర్తమానం చెబుతున్నప్పుడు సుమారు ఒక 15 సంవత్సరాలు అవుద్దేమో మేబీ. అక్కడ ట్యూబ్ లైట్లన్నింటినీ తీసేసి కరెంట్ ఆపేసి వరుసగా దేవుని నమ్మని బిడ్డలందరినీ కొట్టుకుంటూ వచ్చేసారు. అంతే. వేదిక మీద ఉన్న నా మీదకి ఒక వ్యక్తి వచ్చి ట్యూబ్ లైట్ గట్టి కొడితే తలక ఇక్కడ చీరి, ఇక్కడ గుండె మీద ఇలా, ఛాతి మీద ఇలా చీరి, వెంటనే అక్కడ ఉన్న తమ్ముడు పిలిప్రాస్, ఇంకా ఇప్పుడు అనకాపల్లిలో సేవ చేస్తున్న జోసఫ్, వీళ్ళంతా రేలంగళ్ళే. పలసనని ఇలాగ వెంటనే గట్టిగా వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకొని కప్పక లోపల తీసుకెళ్ళి, సో మేలు చేసి ప్రభు కోసం నిలిచావా? ఎక్కడ రక్త బొట్లు కారాయో అక్కడ ఇప్పుడు అద్భుతమైన మందిరం ఉంది. రేలంగి ఏవీపేట వెళ్ళి చూస్తే ఒక మంచి దేవుని కోసం నిలబడ్డా ఉండు. శ్రమలో నిలబడవాయా? కీడు చేసి ఆ మాటలు అనిపించుకునే కంటే మేలు చేసి ప్రభు కోసం నిలు. ఎందుకో తెలుసా? నువ్వు మనల్ని దేవుని యొద్దకు తేవడానికి కోసం క్రీస్తు శరీరం ముందు చంపబడ్డాడు కదా, ఆత్మ విషయంలో బతికింపబడి ఆయన శ్రమ పెట్టబడ్డాడు కదా, మన కోసమే కదా. ఆయన చేసిన కార్యాలను ఒకసారి గుర్తు చేసుకో. నిజం. క్రీస్తుని ఒకసారి మాదిరిగా పెట్టుకో. ఎంత అద్భుతమైన నమూనా ఇస్తున్నాడు. ఇందులో ప్రధానమైన 5 సూత్రాలు చెప్పాడు. 5 సూత్రాలు శ్రమలలో మీరు గుర్తుంచుకోండి. మనకు కలగబోయే ఇంకా ముందు రోజుల్లో, ఆ తర్వాత మీరు గుర్తు చేసుకుంటారు. పలసనన్న ముందే చెప్పాడని కనుక దాన్ని మళ్ళీ వివరించిన అవసరంలా. మీకు తెలుస్తుంది వాతావరణ పరిస్థితులు, పరిణామాలు ఇవన్నీ కూడా. అప్పుడు మీరు గుర్తు చేసుకోవాల్సిన 5 సూత్రాలు పేతురు చెప్పాడు. 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆ 5 ప్రిన్సిపల్స్ చెప్పి నేను ముగిస్తా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. శ్రమలలో మీరు ఎలా ఉండాలి దానికి ముందంతా చెప్పాడు. ఇదిగో కాలం దగ్గర పడిపోతుంది, కొంచెం స్వస్థ బుద్ధి కలిగి ఉండి ప్రార్థనలు చేస్తూ బ్రతకండి, ప్రేమ కలిగి ఉండండి, ఆతిథ్యం ఇవ్వటం నేర్చుకోండి, దేవుడిచ్చిన మంచి కృపా వరాలని ప్రభు కోసం వాడండి, మంచి గృహ నిర్వాహకులుగా ఉండండి. ఎవడన్నా బోధించేవాడైతే సొల్లు చెప్పకుండా దేవోక్తులు, దేవుడి మాటలు, ఇదిగో ఇది దేవుడు చెప్పిన మాట అని దేవుని మాటలనే చెప్పండి. ఇందువలన దేవుడు మహిమపరచబడతాడు. అయినా శ్రమ కలిగిందా? ఒకవేళ ఇలా నీతిగా బతుకుతున్నా, ఇలా దేవుని కోసం జీవిస్తున్నా నీకు శ్రమ కలుగుతుందా? అయితే నువ్వు 5 సూత్రాలు గుర్తుపెట్టుకో. నెంబర్ 1 మొట్టమొదటిది 12వ వచనం 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. ఇదేదో గొప్ప వింత అని అనుకోకండి. అమ్మా, అనేక మంది దేవుని బిడ్డలు, మరి పాలీకార్ప్ మీకు తెలుసు, బాప్తిస్మిచ్చు యోహాను యొక్క సమకాలికుడు, చాలా అద్భుతమైన పరిచారకుడు. నువ్వు యేసు ప్రభువుని విడిచిపెడతావా లేకపోతే కాల్చేయమా?
తగలబెట్టేమా అని అంటే నేను విడిచిపెట్టలేను అన్నాడు. వెంటనే కాల్చేశారు. విలియం టిండేల్ ట్రాన్స్లేషన్ ఆపేస్తావా లేకపోతే కర్ర కట్టి కాల్చేయమా అన్నారు. నేను ఆపలేను అన్నాడు. అంతే, కర్ర కట్టి కాల్చేశారు విలియం టిండేల్ని. వీళ్ళందరూ చాలా శ్రమలతో ప్రభు కోసం నిలబడ్డాడు. రిచర్డ్ ఉరుంబ్రాండ్ సత్యమునికై చిత్రహింస పుస్తకం చదవండి. దేవుని బిడ్డలందరూ కూడా శ్రమల గుండా వెళ్ళారు, మార్గదర్శకులుగా నిలిచారు, క్రీస్తును తమ జీవితాలు చూపించారు. ఇదేదో పెద్ద వింత అనుకోకండి. దేవుని పిల్లలకు వచ్చే శ్రమ కామన్, అది తెలుసుకోండి. ఎప్పుడైనా సరే నువ్వు నీతిగా తాగుబోతుడు డ్రైనేజీలో పడిపోతే మాట్లాడన్న లోకం, ఆడు మారిపోయి ప్రభు కోసం నిలబడి సత్య సాక్షిగా నిలిస్తే అబ్బో ఇక రాడంటమ్మా, ఇక ఒరే రాడురా ఇక నుండి అప్పుడు మొదలవుతుంది. ఇంత క్రితం పెళ్ళం పుస్తీలు అమ్మినప్పుడు, పిల్లదాని పట్టీలు తాకట్టెట్టినప్పుడు, ఇంట్లో బిందెలు తీసుకెళ్ళి బయటికి అమ్ముతున్నప్పుడు మాట్లాడని లోకం మారితే సహించలేదు. అది లోకం బుద్ధి. ఇది పెద్ద వింతను అనుకోకండి, ఎప్పుడు జరిగేదే అది మొట్టమొదటిది. 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించండి. యేసు ప్రభు శిలువ మరణం పొందేటప్పుడు ఇక తాను పొందబోయే, అంటే తన బిడ్డలు తన రక్తంతో తయారవుతారు. ఒక తల్లి ప్రసవ వేదన పడేటప్పుడు నొప్పుల్ని ఎందుకు భరిస్తుంది? ఎందుకంటే నెక్స్ట్ బిడ్డను చూస్తా అని భరిస్తుంది. క్రీస్తు కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం, హెబ్రీ పత్రిక 12:2, తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం ఆయన సిలువను సహించి, ఎందుకని ఆ సిలువను సహించేటప్పుడు అనుకున్నాడంట, సంఘం పుడుతుంది, నా రక్తంతో అనేక మంది తయారవుతారు, నా బిడ్డలు తయారవుతారు, అందుచేత నేను దీన్ని భరించాలి అని భరించాడండి. నువ్వు కూడా క్రీస్తును గుర్తు చేసుకొని క్రీస్తు శ్రమల్లో నేను కూడా పాలివాడనై ఉన్నాను అని సంతోషించు. ఇది రెండోది. ఒకటి, ఇదే వింత అనుకోకు, కొత్తదేం కాదు, ఇది కామనే. ఎవరైనా సరే నీతికి నిలబడడం ప్రాముఖ్యం. నీతి కోసం తమను తాము సమర్పించుకున్నారు చాలామంది. అగ్నిలోకైనా వెళ్ళిపోతాం, మేము ఆ పని మాత్రం పనికి వాళ్ళ పని చేయం అన్నారు వాళ్ళు. మా దేవుడు రక్షించిన సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా మేము మాత్రం ఆ పనికి వాళ్ళ పని చేయం. సాక్షులా హతసాక్షులా అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. ఓ ఇదేది వింత కాదు. రెండోది, క్రీస్తుని మీరు తలుచుకొని ఆయన శ్రమలలో పాలిభాగస్థులం అవుతున్నామని సంతోషించండి. ఇది రెండోది. మూడవది 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన యెడల మహిమా స్వరూపైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మీ మీద నిలుచుచున్నాడు, మీరు ధన్యులు అవుతారు. నిజంగా శ్రమల్లో నిలిస్తే ఇప్పుడు ఎలా సాక్ష్యం చెప్పానో అలా సాక్ష్యం. కనుక రాజమండ్రి గోకవరం ప్రాంతం వేదిక మీద నుండి ఇలా కాలర పట్టుకొని కిందకి ఈడుస్తున్నప్పుడు చాలామంది వదిలేండి ఆయన ఏదో చెప్తున్నాడు కదా, వాళ్ళందరూ నిజమే. అలాంటి దొంగల మధ్య సత్యస్వార్త చెప్తున్నప్పుడు కిందకి ఎవరైతే లాగారో వాళ్ళే ఆ తర్వాత యేసుప్రభు నమ్మినప్పుడు ధన్యులం మనం అని అనుకున్నాం. ఎవరైతే అవమానించారో వాళ్ళే యేసుప్రభుని తెలుసుకుని, అయ్యా మేము బతకాలని ఉంది, యేసుప్రభు గురించి ఆ రోజు చెప్పావు, నేను చాలా అవమానకరంగా మాట్లాడాను, అవమానకరంగా నీ ఏళ్ళ ప్రవర్తించాను, ఆ యేసయ్య నాకు కావాలి అని ఆ గజ్జి దొంగలు అడుగుతున్నప్పుడు, ప్రభు ఎంత గొప్ప కార్యం చేశావు నాయన, పరిశుద్ధాత్ముడు మీ మీద నిలుస్తున్నాడు, మీరు ధన్యులని తెలుసుకోండి. ఇది మూడవది. గుర్తుపెట్టుకోండి, శ్రమల్లో మనం నిలబడేటప్పుడు మనస్సులో ఇవి ముద్రింపబడాలి. ఇదేదో వింత కాదు. 2, క్రీస్తు శ్రమల్లో మనం పాలివాగనే ఉన్నాము అని సంతోషించండి. 3, పరిశుద్ధాత్ముడు మీ మీద నిలుచుచుంటాడు కనుక మీరు ధన్యులవుతారు. 4వది 16వ వచనం, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే అట్టివాడు సిగ్గుపడకుండా ఆ పేరును బట్టే దేవుని మహిమపరచాలి. త్వరలో మిమ్మల్ని కూడా అడుగుతారు, మీరు క్రైస్తవులా, చర్చికి వెళ్తారా, మీరు నోట్ చేయరా, వీళ్ళ పేరు నోట్ చేయండి, మీరు క్రైస్తవులేనా, చర్చికి వెళ్తారా మీరు అని అడిగితే, ఓ మనకి శ్రమలు వస్తాయేమో, వెళ్తే వెళ్తామండి, అవసరమైనప్పుడు వెళ్తుంటామండి, పెళ్ళిళ్ళు అవ్వాలి కదండి, మరి సమాధులు చేయాలి కదండి, పిల్లల పేర్లు పెట్టాలి కదండి, ఆటల కోసమే తప్ప బలేవారండి అని అంటారా? సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచు.
ఇది 4వది. క్రైస్తవుడు అయ్యావా, శ్రమ ఖచ్చితంగా వస్తుంది. లోకములో మీకు శ్రమ కలుగును చెప్పేశాడు యేసుప్రభువే. యోహాను సువార్త 16:33. లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, ఖచ్చితం అది. అయ్యో నిలబడండి, క్రైస్తవుడైనందుకు నిలబడండి. చివరి సూత్రం 19. కాబట్టి దేవుని అంటే మీరే నిలబడకపోతే బయట వాళ్ళు ఎలా నిలబడతారు అన్నాడు అక్కడ. చూడండి అక్కడ, తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ కాలం వచ్చినది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది అంటే ఏంటి? అనేక మందిని రక్షించే అంబులెన్స్ మీరు. యాక్సిడెంట్ అయిన వాళ్ళని రక్షించడానికి అంబులెన్సే యాక్సిడెంట్ అయితే అని అడుగుతున్నాడు. మరి మీరే నీతిమాల పనులు చేస్తే ఎలాగా? మీరే అలా ఉంటే ఎలాగా? వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళు కదా మీరు. నీతిమంతుడే రక్షింపబడు దుర్లభమైతే భక్తిహీనుడు ఇంకెవాళ్ళు నిలుస్తారయ్యా? వాళ్ళకి మీరు చెప్పాలిగా, నిలవండి మీరు. పౌలు నిలిచాడు ఫిలిప్పీలో. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? అక్కడ రాస్తాడు పౌలు ఫిలిప్పీలకు రాస్తూ, ఫిలిప్పీలరా 14 వచనం, సహోదరు 1:14, వారిలో ఎక్కువ మంది నా బంధకాల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం కలిగిన వారే దేవుని వాక్యం బోధించడానికి విశేష ధైర్యం తెచ్చుకున్నారు. నిన్ను చూసి నెక్స్ట్ జనరేషన్ లేస్తారు, మేము కూడా అలా నిలబడాలరా, మనం కూడా అలా ఉండాలిరా అని. నువ్వే కట్నానికి గుర్తుపడిపోయి, నువ్వే 11 లక్షల కోసం దాసుడివై బ్రైబ్ గ్రూమ్ అయిపోతే, నువ్వే ఆశపడి కక్కుర్తిగాడు అయిపోతే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటారు ఆదర్శంగా నీకు? కనుక క్రైస్తవులు ఒక మాదిరికరంగా ఎలా బతకాలి అని చెబుతూ అంటాడు అనమాట. మనం ఏం చేయాలి? 19, దేవుని చిత్త ప్రకారం ఒకవేళ బాధపడుతుంటే మీరు సత్ప్రవర్తన కలిగిన వారే నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మలు సబ్మిట్ చేసుకో. అందరూ అదే చేసింది. ఎడ్లీ వీళ్ళందరూ కూడా అంతే. భయంకరమైన చిత్రాంశాలు పెడుతున్నప్పుడు పేతుర్ని తల్లకిందులుగా క్రీస్తు శకం 68లో నీరో చక్రవర్తి సిలువేస్తున్నప్పుడు కూడా పేతురు అన్న మాటదే, ప్రభువా నా ఆత్మను నీకు సమర్పించుకుంటున్నా, వీళ్ళందరి కన్నులు తెరుస్తామని నేను ఎరుగుతున్నా, నీ మహిమను ఎరుగున్నాను ప్రభువా, నీతో ఉంటానన్న నమ్మకం నాకు కలుగుతుంది, పరలోకం తెరవబడి నీ చేతులు నేను చూస్తున్నానని పేతురు చెప్పిన సాక్ష్యం సంఘ చరిత్రలో రాయబడింది. నమ్మకమైన సృష్టికర్తకు అందుకని అప్పగించుకోండి అని పేతురు రాశాడు, అలాగే అప్పగించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 5వ అధ్యాయం అంతా జాగ్రత్తగా ఉండండి అమ్మా. పిల్లలారా పెద్దలకు లోబడండి, మీరు కూడా వెయిట్ చేయండి, తగిన కాలం అని ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, సంబంధాన్ని కంటిన్యూ చేయండి. చాలా బాగా చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, పేతురు మొదటి పత్రిక అన్న వెంటనే మీకు గుర్తు రావాల్సింది ఏంటి చెప్పండి? సంబంధాలు. నిజంగా మీకు సంబంధాల గురించి బాగా మీకు తెలుసా? టెక్నాలజీలో జపాన్ ప్రథమ స్థానంలో ఉంది టెక్నాలజీలో. కానీ మాకు తెలుసు ఆత్మహత్యల్లో జపాన్ దేశం ఫస్ట్లో ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకు జపాన్ దేశం సాంకేతికంగా ఫస్ట్లో ఉంది, ఆత్మహత్యల్లో ఫస్ట్ ఉంది అని ఐక్యరాజ్య సమితి దాని మీద సర్వే జరిపారు. ఏం తెలిసిందో తెలుసా? జపాన్ దేశంలో సంబంధాలు తక్కువ. భార్య భర్తతో మాట్లాడే సంబంధం, భర్త భార్యలతో మాట్లాడే టైం ఉండదు, పిల్లల తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడే సంబంధాలు ఉండవు. భర్త ఆఫీస్కి వెళ్ళాడు అనుకోండి, ఎప్పుడో రాత్రికి వస్తాడు. ఈ లోపు ఇంత క్రితం అనుకో మనం ఇంటికి వచ్చి భోంచేసి చక్కగా బాగానే ఉండవు, కానీ కొంచెం ఉప్పు తక్కువ వేసావు, కొంచెం బాగుండు, అలా చక్కగా మాట్లాడుకుంటా అలా ఉంటాం. అక్కడ ఉండదు కదా. బోరు కొట్టింది అనుకోండి, నవ్వుల బకెట్ అని నొక్కుకుంటాడు, అందులో నవ్వులు వస్తుండే అని నవ్వుకుంటాడు. భోజనం చేయాలనుకోండి, అలా స్విచ్ నొక్కుతాడు, రోబో ఇలా వస్తుంది, ఒక రోబోట్ వస్తుంది, చక్క చేతులు కడుగుతుంది, అదే కడుగుతుంది, ముద్దలు కూడా అదే తినిపించి మూత అదే తుడిచి వెళ్ళిపోద్ది. ముద్దలు పెడద్ది, ముద్దులు కూడా పెడద్ది అది. ఇంకా భార్యతో సంబంధం ఏంటి అక్కడ? భార్యతో సంబంధాలు భర్తకి, భర్తతో సంబంధాలు భార్యకి, పిల్లలతో సంబంధం తల్లిదండ్రులతో సంబంధాలు పిల్లలకి లేవు. అందుకనే ప్రాబ్లం వచ్చినప్పుడు దాని నుండి బయటికి రాలేక ఆత్మహత్యలు అనేది ఇంకా జరుగుతుంది. భారతదేశంలో కూడా మీరు మీ పిల్లలు కలిసి భోంచేయట్లే. మీ పిల్లల భోజన వేళ వేరు, మీ భోజన వేళ వేరు. మీ పిల్లలు మీరు కలిసి ఉంటలా, ఎవడ గదిలో ఆడే, ఎవడ సెల్ ఆడికే. ఫ్యామిలీ ప్రేయర్స్ లేవు, సంబంధాలు తగ్గిపోతున్నాయి. సంబంధాలు తగ్గిపోతే ఆత్మహత్యలు పెరుగుతాయి. జపాన్, భారతదేశంలో ఈ 2 వారాల్లో సుమారు 15 ఆత్మహత్యలు చూశాను పేపర్లో నేను. పిల్లలే కాదు, పోలీసులే కాదు, ఆత్మహత్యలు ఎక్కువ. వై? సంబంధాలు లేవు. వ్యక్తిగతంగా నేను బతకడం అనవసరం, నేను మనుగడ సాధించలేను, నాన్న నన్ను క్షమించు, భార్యతో నన్ను క్షమించు, ఇలాంటి లెటర్లు రాసి చచ్చిపోతున్నారు. వై? సంబంధాలు పెంచుకోండి. ఏ సంబంధాలు పెంచుకోవాలి? అక్రమ సంబంధాలు కాదు, దేవునితో సంబంధం పెంచుకోండి.
దేవునితో నిజమైన సంబంధం పెరిగితే ప్రజలతో అత్యద్భుతమైన సంబంధం పెంచుకోండి. నిజంగా అలా ఉంటే వెంటనే శ్రమలు వస్తాయి. నీకు శ్రమలతో సంబంధంలో దేవునితో ఉండండి. గుర్తుపెట్టుకోండి, దేవునితో ఉన్న సంబంధం 3 కాలాలకు సంబంధించింది, 3 వనరులకు సంబంధించింది. ప్రజలతో సంబంధం 3 ఏరియాలకు సంబంధించింది. దేవునితో నిజంగా ఉంటే ఆ వచ్చే శ్రమల్లో ఈ 5 సూత్రాలు బాగా పాటించండి. మొట్టమొదటిది, వింతేం అనుకోకండి, క్రీస్తుని జ్ఞాపకం చేసుకొని నిలబడండి. పరిశుద్ధాత్ముడు మీ మీద ఉంటాడని తెలుసుకోండి. క్రైస్తవుడైనందుకు రోషంతో నిలబడండి. నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలు సమర్పించుకోండి. అలా మంచి సంబంధాలతో పేతురుపత్రిక మీకు అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పిన స్ట్రక్చర్ని బేస్ చేసుకొని చదవండి. ఇంకా చక్కని ధ్యానాంశాలు ప్రభు మీకు ఇస్తాడు. సంఘం ఆ రీతిగా దేవునితో అత్యుత్తమమైన సంబంధాన్ని కలిగి నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తాం, మా సంఘం క్రీస్తులలో ఎదుగుతుందని సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాం. దయచేసి అందరూ తలలో ఉంచండి. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాతో మాట్లాడారు యేసయ్య. మీ అత్యున్నతమైన ప్రేమ ఎంతో గొప్పది. మాతో మీరు సంబంధం పెట్టుకోవటానికి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చారు. జగత్తు పునాది వేయబడక మునిపే మమ్ములను ప్రేమించిన మీరు రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి రక్త సంబంధాన్ని, వాక్య సంబంధాన్ని, ఆత్మ సంబంధాన్ని మాతో ఉంచి భూత వర్తమాన భవిష్యత్ కాల అద్భుతమైన నీ ప్రణాళికను మా ఎడల నెరవేర్చారు. అందుకే వందనాలు. మేము ఎలాగుండాలో మాకు నేర్పించారు. మా ఇంట్లో ఎలా ఉండాలో, మా వీధులు ఎలా ఉండాలో, మా పని పాటల దగ్గర ఎలా ఉండాలో మాకు బోధించారు. అంత మాత్రమే కాక ఏర్పడిన శ్రమలతో మా సంబంధం ఎలా ఉండాలో, నిన్ను మాదిరిగా పెట్టుకొని ఎలా బ్రతకాలో మీరు మాకు తెలియచేశారు. ప్రభువా, విన్న ప్రతి బిడ్డ ప్రభువా నీ కోసం బ్రతుకున్నట్లు, ప్రభువా నిలబడనట్లు, నీతో సంబంధాన్ని కలిగి లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో బ్రతుకున్నట్లు, ప్రభువా ప్రతి శ్రమని నీ కోసం ఎదిరించగలిగి నిలబడగలిగి మీరిచ్చే ప్రతి కిరీటాన్ని పొందడానికి బిడ్డలకు మీరు కృప అనుగ్రహించండి. ఏర్పాటు చేసిన నీ దాసుని సంఘాన్ని బట్టి స్తుతిస్తూ ప్రభువా నీ కొరకు సాక్షార్థమై నిలుపుమని తర్వాత మాట్లాడిన నీ దాసుని ఉన్నతమైన నీ ఆలోచనలతో నింపి బలపరచుమని, నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరలా మేము కలుసుకునే పర్యంతం కాపుదల్లో భద్రతలో ఉంచుమని మీకే అప్పగించుకుంటూ, మా ప్రభు మా రక్షకుడు మా కోసం ఈ లోకానికి వచ్చి శ్రమపడి మాదిరిచ్చి సాక్ష్యవంతంగా నీతిమంతుడని తీర్పు పొంది త్వరలో మా కోసం రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి.